गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. బంధమోక్షాలకి కారణమైనటువంటి మనస్సుని ఆత్మాభిముఖం చేసుకుని ఆ ఆత్మానుభవాన్ని అనుభవించాలి అంటే మనకి శ్రవణ మననాదులు కావాలి. ఈ గురుశ్రవణం ఏదైతే మనం వింటామో అది వినాల్సిందేంటి? మనస్సు వినాలి. మనస్సు వినాలి అంటే మనో ఇంద్రియాన్ని నిగ్రహించుకుని ఈ శ్రవణాన్నంతా ఆ మనస్సుకి ఇది చేయాలి. సాధన ఎలా చేయాలి అంటే చెప్పుకున్నాం. ఊరికే కళ్ళు మూసి కూర్చుంటే సాధన కుదరదు అని. అదేం చెప్పాయి? జీవజగత్తులు రెండిటినీ కూడా ఏంటి? జీవుడు, ఈశ్వరుడు, జగత్తు మూడు ఉన్నాయి. మనని బాధ పెట్టేది ఏంటిట? జగత్తు. మనకున్న సమస్య ఏంటి? జగత్తు. ఎందుకంటే ఈశ్వరుడిగా ఏమీ లేదనుకున్నాము. జీవుడికి కూడా ఈ జీవుడు ఈశ్వరుడికి జగత్తుకి రెండు కొనలకి ముడిపెట్టి మధ్యలో బాధపడుతున్నవాడు ఈ జీవుడు. జీవుడు 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 అని అనుకుంటున్నంతసేపు మనం జీవత్వంలోనే ఉంటాము. అది ఈ జీవత్వం పోవాలి అంటే మన మనస్సుని అధీనంలోకి చేసుకుని దాన్ని శ్రవణం ద్వారా ఆత్మాభిముఖం చేసుకుని సాక్షిత్వంలోకి వెళ్ళి మనసును చూసుకుంటూ, మనసు చేసే పనులను చూసుకుంటూ మనం జగత్తుతో ఏమేం చేసుకుంటున్నాము, జగత్ అనేదిట మానసికంగా బాహ్యంగా కూడా ఉందిట. బాహ్యంగానేమో వస్తురూపంగా, మానసికంగానేమో భావరూపంగా ఉంది. వస్తువులు తెచ్చి అన్నీ మనసులో పెట్టుకోలేం కదా. వాటిని ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో అవన్నీ భావరూపంగా లోపల బోలెడు ఉన్నాయి. అవే మనని బాధిస్తున్నాయి. మనం నిరాకరించుకోవాలంటే జగత్తుని నిరాకరించుకోవాలి. జగత్తులో ఉన్న దోషాలని చూసుకుని ఆ జగత్తుని నిరాకరించుకుని మనలో ఉన్న జీవలక్షణాలని తగ్గించుకుంటూ ఉంటే ఈశ్వరక్షణానికి వస్తాం మనం. అద్వితీయ శాస్త్రం ఏం చెప్పింది? జీవో బ్రహ్మైవనాపరహ అని చెప్పింది. సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పింది. నేహనానాస్తి కించిన అని చెప్పింది. అని ఇదంతా కూడా అద్వితీయ శాస్త్రాలన్నీ ఇవే చెప్తున్నాయి. ద్వితీయం లేనటువంటి అద్వితీయాన్ని చెప్తున్నాయి. ఉన్నది ఒకటే అని నిర్ధారణ చేయటం కోసమే ఇవన్నీ కూడా అందులోనే కల్పితమైనాయి. తాటి ఎందే పాము కల్పితమైంది. అట్లాగే ఇవన్నీ కూడా వాటిల్లోనే కల్పితమైనాయని చెప్పి వేటిల్లో అద్వితీయమైనటువంటి అఖండమైనటువంటి ఆ బ్రహ్మలో ఇవన్నీ కూడా కల్పితం. అదేం చేయదు. మళ్ళా ముందే చెప్పాడా సీతమ్మవారు, రాముడు నిర్వికారుడు నిష్క్రియుడు, చారు గుణధాముడు కాదాయన, గుణాలు లేనటువంటి నిర్గుణ స్వరూపం ఆయన తత్వాన్ని తెలుసుకోవాలంటే ఇంత విచారణ చేయాలి. ఇవన్నీ చేయాలంటే అద్వితీయమైనటువంటి ఆ శాస్త్రం ద్వారా ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ ముందు పరోక్షమే. పరోక్షంగా తెలుసుకోవడానికే మనకు చాలా ఇది పడుతుంది. పరోక్షంగా తెలుసుకుని దాన్ని మనం సాధనగా మననంగా చేసుకున్న తర్వాత నిధిధ్యాసలో పెట్టుకోవాలి. జీవ జగత్తులు రెండు పోతే మిగిలింది ఇదే అన్నాం. పోవటం అంటే ఎక్కడికో పోతాయని కాదు. శంకరాచార్యులు వారు చెప్పారట, మేము లేదు అనలేదు, కాదు అన్నాము. ఎందుకంటే తెల్లారులేస్తే జగత్తు అక్కడ కనపడుతోంది. దాంతోనే కలివిడి మనం చేస్తున్నాము. జీవలక్షణాలు పోలేదు, జగత్తు నిజం అనుకుంటున్నాము. జీవుడు పోయాడు అంటే జీవుడు పోవటం కాదు, జీవుల్లో ఉన్నటువంటి జీవధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయి. జీవుడు ఎక్కడున్నాడు? అంతఃకరణలో ప్రతిఫలించిన వాడు జీవుడు. శుద్ధమాయలో ప్రతిఫలించినవాడు ఈశ్వరుడు, మలినమాయలో ప్రతిఫలించినవాడు జీవుడు. ఇదివరకు కూడా చెప్పాను. ఈ జీవలక్షణాలు పోవాలి అంటే జగత్తులో ఉన్నటువంటి దోషాలని తెలుసుకోవాలి, వాటితో సంబంధాన్ని వదులుకోవటం అంటే అన్నీ వదిలేయమని కాదు. అమ్మగారు చెప్పేది ఏది లేకపోయినా జరగదు. మానసికంగా భావంలో మార్పు రావాలి.
మానసికంగా మన భావంలో మార్పు రావాలి, విశాల భావం రావాలి. అన్నీ వదిలేసుకోమని కాదు, చేతిలో పర్సు లేకపోతే బస్సు ఎక్కించుకోడు అనేవారు అమ్మగారు. దానికే వ్యవహారిక సత్తా, పారమార్థిక సత్తా అని చెప్పారు. వ్యవహారికంలో ఉంటుంది, చెయ్యాలి, అన్నీ చెయ్యాలి, కానీ నీ భావాన్ని మార్చుకో, విశాల భావాన్ని తెచ్చుకోవాలి. ఇవన్నీ పరోక్షంగా చేయటానికే చాలా టైం పడుతుంది. అయితే ఈ జగత్తు ఎప్పుడైతే నువ్వు నిరాకరించుకుంటావో నీలో ఉన్నటువంటి ఈ జీవధర్మాలు పోతాయి. ఎందుకంటే వాటితో కలివిడి తక్కువ ఉంది, వాటి యందు నిరాశ కలిగింది, విరక్తి కలిగింది, వివేక వైరాగ్యాలు ఉన్నాయి. అవన్నీ వాటి వల్ల తెలుసుకున్నావు. ఎప్పుడైతే తెలుసుకున్నావో ఏం చేసావు? వాటిని నిరాకరించుకుంటున్నావు. ఎప్పుడైతే వాటిని నిరాకరించుకుంటున్నావో నీ మనసు ఖాళీ అవుతుంది. విషయాలతో నిండిపోయి ఉన్న, కిక్కిరిసిపోయి నిండి ఉన్న నీ మనసు ఖాళీ అవుతుంది. ఎప్పుడైతే ఖాళీ అవుతుందో నువ్వు విన్న శ్రవణం, మనసు వినాలన్నారు కదా శ్రవణం, ఆ శ్రవణం ఇందులో పడుతుంది. లేకపోతే ఎలా పడుతుంది? కిక్కిరిసిపోయి ఉంటే. మనము ఏదైనా ఒక వస్తువును వెతుక్కోవాలంటే దాని మీద 10 పడేసే ఎట్లా దొరుకుతుంది? అది అవన్నీ తీస్తే కానీ ఇది దొరకదు. అలాగే మనలో ఉన్నటువంటి మనస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే ఈ విషయాలన్నింటినీ నిరాకరించాలి, ఒక్కొక్కటి తీసేసేయాలి. తీస్తే కానీ కుదరదన్నమాట. అందుకుని జీవుడు జగత్తు రెండు పోతే అంటే అది కాదు అని తెలుసుకుంటే కనుక మిగిలేది ఏమిటి? ఇదే అంటే పరమార్థ స్వరూపం, ఆత్మస్వరూపం. అది ఎప్పుడు తెలుస్తుంది నీకు? అదే అని నువ్వు సాక్షిత్వానికి రావాలి, ఈశ్వరత్వానికి రావాలి. ఈశ్వరత్వంలో వచ్చి సాక్షిత్వంగా ఉండి అన్నిటికీ కూడా చూడాలి. అమ్మగారు చెప్పేవారు, మనమైతే మనకు వచ్చిన సుఖాలు దుఃఖాలు అయితే అందులో మిళితమైపోతాం. అదే వేరే వాళ్ళకి వస్తే అయ్యో పాపం అని ఒకసారి అనుకుని వదిలేస్తాం. ఎదుటి వాళ్ళది ఎలా చూస్తున్నావు నీదే అలాగే చూసుకో. అంతటి విశాల భావం రావాలంటే చాలా కష్టం. వినగా 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 ఎప్పటికో ఎన్నేళ్ల శ్రవణం. చెప్పి అమ్మగారు ఎన్ని చెప్పి వెళ్ళారు. ఎప్పుడు అనేవారు, గుప్పెడు మూసుకున్నారు, తెరవండి, తెరిస్తే మీకు నేను ఏది కావాలన్నా చెప్తాననేవారు. నువ్వు ఇన్ని విషయాలు ఇన్ని రకాలుగా ఇన్ని పెట్టుకుని మనసులో రావాలి అంటే ఎలా వస్తుంది? అది రాదు. అలాగే చెప్పేవారు. అలాగే ఈ జీవజగత్తులు రెండు పోతే మిగిలింది. పోవటం అంటే ఎక్కడికి ఏది పోదు. జగత్ ఎక్కడికి పోతుంది? జగత్ అక్కడే ఉంటుంది. మనం ఉన్నా లేకపోయినా అమ్మగారు చెప్తారు, ఒక ఎందుకు పనికిరాని ఒక చెక్క మంచమో ఏదో కూడా మనం పోయినా కానీ మన వాళ్ళు వాడుకుంటారు. అది కూడా అదే ఎక్కడికి పోదు. జగత్తు పరమాత్మ సృష్టి, అందులో ఆ పరమాత్మ స్వరూపాన్ని చూసుకోమన్నారు. అది ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు. కాకపోతే అది నిత్యం కాదు అని తెలుసుకో. ఇది ఎలాంటిది? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం ఇది. అదేమో అనిత్యము. నీలో జీవలక్షణాలు ఉన్నంతకాలం నువ్వు జీవుడిగా జన్మలెత్తుతూనే ఉంటావు. నీలో ఎప్పుడైతే జీవలక్షణాలు తగ్గుతాయో, ఈశ్వరత్వానికి వస్తావో, సాక్షిత్వానికి వస్తావో, అప్పుడు నువ్వు కూడాను తర్వాత నెమ్మదిగా ఆ బ్రహ్మస్వరూపానికి, నీ స్వరూపానికి నువ్వు చేరుకోగలుగుతావు. అందుకే ఈ మార్గాలన్నీ చెప్పేది. ఈశావాస్యం ఏం చెప్పింది? ఈశావాస్యం ఇదగం సర్వం అని చెప్పింది. ఉన్నదంతా కూడా అదే అని చెప్పింది. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం నిన్న? తన్మయమేమో తాత్కాలికం, చిన్మయేమో శాశ్వతం అని చెప్పుకున్నాం. కావాల్సింది, తెలుసుకోవాల్సింది ఏమిటి? మనం ఇప్పుడు తన్మయం, ఆయన యొక్క స్వరూపాన్ని, ఎవరైనా పరబ్రహ్మ స్వరూపం, అది ఎవరు? నువ్వే, మన స్వరూపమే. 10వ వాడికి దశముఖుడు కథలో చెప్పుకున్నాం మొన్న. ఆ 10వ వాడికి నువ్వే. ఇవన్నీ నిరాకరించుకుంటే మిగిలేదు నువ్వే. వాచ్యార్థము, లక్షార్థము. వాచ్యార్థాన్నంతా తీసేసుకుంటే లక్షార్థం తెలుస్తుంది. అది దేనివల్ల తెలుసుకోవాలి? నేతి వాక్యాల ద్వారా. నేతి వాక్యాలంటే 2 చెప్పారు. నా ఇతి. బాహ్యంగా ఉన్న వాటిని నిరాకరించుకో, మానసికంగా నీలో ఉన్న వాటిని నిరాకరించుకో. అందుకుని నీతి వాక్యాలను 2 రకాలుగా చెప్పారు. దీన్ని కనుక నువ్వు ఈ వాక్యాల ద్వారా, అన్వయ వ్యతిరేకాల ద్వారా దీన్ని నువ్వు కనుక ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు వాచ్యార్థమైనటువంటి నామరూపాలు తొలగుతాయి మనకి. నామరూపాలు ఏంటి? విశేషణాలు. అసలు స్వరూపం యొక్క లక్షణాలేంటి? సచ్చితానంద స్వరూపము. మనమెవరము? సచ్చితానంద స్వరూపులం మనం. మనకి విశేషణాలు ఈ నామరూపాలు, వీటితో మనం పెట్టుకుంటున్నాం. వాచ్యార్థాన్ని నిరాకరించుకుంటే, నామరూపాలను నిరాకరించుకుంటే లక్ష్యార్థమైనటువంటి నీతి వాక్యాల ద్వారా అసలైనటువంటి లక్ష్యార్థాన్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. వాచ్యార్థానికి, లక్ష్యార్థానికి
అమ్మగారు ఒక చిన్న ఉదాహరణ చెప్పేవారు, చాలా సింపుల్ ఉదాహరణలు చెప్పేవారు. చాలా సింపుల్ ఉదాహరణలు చెప్పేవారు. 2 సంచుల్లో చక్కెర ఉంది, వాచ్యార్థం 2 సంచులు. ఆ చక్కెరని తీసి ఒక దగ్గర పోసేయండి, కలిసిపోతుంది. వాచ్యార్థం సంచులు తీసి అవతల పారేయండి అనేవారు. అది వాచ్యార్థం. ఇది లక్ష్యార్థం ఏంటి? చక్కెర. ఈ రెండు కలుస్తాయి. అలాగే అంతఃకరణలో ప్రతిఫలించిన జీవుడు, బయట ఉన్న జగత్తు, ఇవన్నిటిని కూడా మనం ఎట్లా చేసుకోవాలి? ముఖ్యంగా ముందు మన స్వరూపాన్ని మనం వ్యష్టిగా చూసుకోవాలి. అంటే జగత్తును పక్కన పెడితే మనలో ఉన్నటువంటి జీవలక్షణాలన్నింటినీ నిరాకరించుకొని, దీని యొక్క ఉపాధులు ఏం చెప్పుకున్నాం? ఈశ్వరుడివి సర్వజ్ఞత్వం, సర్వేశ్వరత్వం, సర్వాంతర్యామ్యత్వం ఈశ్వరుడివి. జీవుడివి కర్తృత్వం, భోక్తృత్వం, కించిత్ జ్ఞానం. ఇవి 2 తీసేయి. 2 సంచులు తీసి చక్కెర ఒక దగ్గర పోసినట్టుగా ఈ మాయోపాధి యొక్క లక్షణాలు, జీవోపాధి యొక్క లక్షణాలు 2 తీసేసేయండి. అవిద్యవి తీసేస్తే మిగిలేది అదే ఆత్మస్వరూపం. నువ్వే ఆ స్వరూపం. అదేనమాట. అంత డీప్గా వెళ్ళాలి, అంత డీప్గా ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటే కానీ రాదు. ఈ నేతి వాక్యాల ద్వారా నిరాకరించిన లక్ష్యార్థాన్ని తెలపమని ఆయన అడుగుతున్నారు హనుమంతుల వారు. అయితే చెప్తున్నారు ఆయన, సూర్యనాడి, చంద్రనాడి మధ్యదైన సుషుమ్నా నాడి. తత్వవేత్తలైన మహాత్ములు సుషుమ్నా నాడి ద్వారా వెడతారట. ఇడ, పింగళ, సుషుమ్న 3 నాళ్ళు ఉన్నాయి. సూర్యనాడి, చంద్రనాడి, ఇడ, పింగళ, సుషుమ్నా నాడి. అమ్మగారు చెప్పేవారు, మనకి పాదం దగ్గర నుంచి సహస్రారం వరకు ఒక నాడి ఉంటుందిట. చిన్న చిన్న ఉదాహరణలు. ఎండలో నుంచి వచ్చితే కాళ్ళ మీద నీళ్లు పోసుకుంటే శరీరం అంతా చల్లబడిపోతుందిట ఆ నాడి ద్వారా. అది ఎంతవరకు ఉందో సుషుమ్నా నాడి. అది మనకి బ్రహ్మస్థానానికి సహస్రారం వరకు ఉంటుందిట. తత్వవేత్తలైన మహాత్ములందరూ కూడా ఆ నాడి ద్వారానే ఆ బ్రహ్మస్థానానికి వెడతారు. రహస్యంగా వసుదేవుడు వెళ్ళిన మార్గం కూడా ఇదే. ఆ మాయను నెత్తి మీద పెట్టుకుని ఆ నదిని దాటినప్పుడు 2 పాయలుగా చీలిపోయిందిట. ఆయన వెళ్ళిన మార్గం ఇదేట, సుషుమ్నా నాడి. చిత్రకూటం అంటే కూడా ఇదే. భూమధ్య స్థానాన్ని లంకగా భావిస్తారట. గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగమం ఇవన్నీ కూడా భూమధ్య స్థానానికి అన్నమాట. దీన్ని లంకగా భావిస్తారు, చిత్రకూటంగా అంటారు, గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగమం అంటారు. ఇవన్నీ కూడా అన్నమాట. ఈ మహాత్ములైన వాళ్ళందరూ కూడా ఈ భూమధ్య స్థానంలో దృష్టి నిలుపుకుని ఆ పరమాత్మ స్వరూపాన్ని, అఖండమైనటువంటి ఆ స్వరూపాన్ని తెలుసుకుంటారు. వాళ్ళందరూ కూడా మానసిక పూజ చేస్తారట. కరణంబులు అఖిలోపకరణంబులు కాగా, ప్రాణంబులు ఉపచార భటులు కాగా, ఈ రకంగా వాళ్ళందరూ కూడా మానసిక పూజ, ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా పరమాత్మకు అర్పించి మానసిక పూజ చేస్తారు. త్రివేణి సంగమం అన్నా కూడా ఇదే. రామతత్వము బుద్ధ్యాది సంఘాతములన్నింటికీ దగ్గరగా ఉంది. తత్వం ఎక్కడో ఉంది, దూరంగా ఎక్కడా లేదు. ఎక్కడో ఉంటే తెచ్చుకోవాలి, మన దగ్గరే ఉంది, మనతోనే ఉంది, మనం దాంతోనే ఉంటున్నాము, మనమే అది. అమ్మగారు చెప్పేవారు, ఎక్కడికి పరుగులు పెడతారు, అలా కూర్చోండి ఓ దగ్గర అనేవారు. కూర్చుంటే తెలుస్తుంది. గోపికా గీతల్లో కూడా కృష్ణుడి కోసంట గోపికలంతా పరుగులు పెడుతున్నారు. పరుగులు పెడుతుంటే ఎక్కడా దొరకలేదు. మేము తిరగలేమి, మేము ఒక దగ్గర కూర్చుంటామని వాళ్ళు ఒక దగ్గర కూర్చుంటప్పుడు ఆయనే వచ్చారు. అన్నీ కూడా మనకి రామాయణ, భాగవత, భారతాలు అన్నీ కూడా అంతరార్థం తెలుసుకుంటే సూక్ష్మార్థాలు చాలా ఉంటాయి వాటిల్లో. అది ఈ రామతత్వం ఎక్కడుండి మన బుద్ధి వీటికి దగ్గరగా ఉంది. అంతఃకరణలో ప్రతిఫలించేది అదే, అంతఃకరణకి దగ్గరగా ఉంది అది. బయట యజ్ఞాల ద్వారా దొరకదు. నువ్వు బయట ఎన్ని యజ్ఞాలు చేయి, నువ్వు ఎంత కష్టపడు, ఎంత శ్రమపడు, ఎన్ని చేసినా సరే, ఇక్కడ అమ్మగారు చెప్పేవారు ఖచ్చితంగా చెప్పాల్సిందే, వాటి వల్ల దొరకదు. అంతర్యజ్ఞం ద్వారానే దొరుకుతుంది. లలితానామాల్లో అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. బయట చాలా కష్టం, అంతర్ముఖంగా వెళ్తే కానీ దొరకదు. అంతర్యజ్ఞం చేయాలి, మానసిక పూజ, మానసిక ధ్యానం చేయాలి. కామక్రోధాదులను ఏం చేయాలి? అంతర్యజ్ఞం ఎట్లా చేయాలి? కామక్రోధాదులను జయించి ఆ యజ్ఞంలో సమిధులుగా వేసేయాలి.
మనం బయట యజ్ఞంలో ఏ రకమైన సమిధులు ఎట్లా వేస్తూ ఉంటామో అలాగే అంతర్యజ్ఞం చేసినప్పుడు ఏం చేయాలయ్యా అంటే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, ఈర్ష్య, ద్వేషాలు, అహంకార, మమకారాలు ఇవన్నీ ఉన్నాయి. వీటిలన్నిటిని కూడా ఏం చేయాలట? యజ్ఞంలో సమిధులుగా వేసేయాలట. అప్పుడు యజ్ఞం ద్వారా తనే బ్రహ్మ అనే సోమం పుడుతుంది. యజ్ఞం ఎందుకు చేస్తారట? అందులో ఏదో సోమం లాంటిది పుడుతుందట. అది దాన్ని యజ్ఞం చేసిన వాళ్ళకి పెడుతూ ఉంటారట. అలాగే మనం ఈ రకమైన యజ్ఞం చేస్తే కనుక తనే బ్రహ్మ అనే సోమం పుడుతుందిట. సర్వే సర్వత్రా అన్నిటా నిండి ఉన్న పరిపూర్ణమైనటువంటి పరమాత్మతత్వం, సూక్ష్మతత్వం కేవలం జ్ఞానస్వరూపంగా ఉంటుంది. దానికి 2 పాదాలు ఉన్నాయిట. ఎలా ఉంటుంది? సర్వే సర్వత్రా అంతటా వ్యాపించి ఉంది పరిపూర్ణమైనటువంటి ఆ పరమాత్మతత్వం. ఇక్కడుంది అక్కడ లేదనే లేదు. అక్కడ లేకపోతే కదా ఇక్కడి నుంచి జరపాలనేవారు అమ్మగారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఒక బిందెని తీసుకెళ్ళి నీళ్ళల్లో సముద్రంలో ముంచితే అడుగున పైన పక్కన కింద ఎక్కడ చూసినా బిందె ఆ నీళ్ళల్లో పూర్తిగా మునిగిపోయింది. అలాగే ఈ సర్వే సర్వత్రా అంతటా ఈ పరిపూర్ణమైనటువంటి ఆత్మతత్వం నిండిపోయింది. అది ఎలాంటిది? సూక్ష్మతత్వం, చాలా సూక్ష్మం. దాన్ని తెలుసుకోవాలంటే సూక్ష్మ దృష్టి కావాలి. జ్ఞానమే దాని స్వరూపం ఏమిటాయి అంటే జ్ఞానము, అంతకంటే ఏం లేదు. జ్ఞానమే ద్వాని స్వరూపం. ఏమిటయ్యా 2 పాదాలంటే తత్పదార్థము, త్వం పదార్థము. తత్ అంటే ఆ పరమాత్మ స్వరూపం, త్వం పదార్థం అంటే నువ్వు జీవుడు. ఈ 2గా ఉంది. ఇలా 2గానే ఉంటామో మనం రెండింటిని కలుపుకుంటాము. అప్పుడు అక్కడ అసి అనే పదార్థం వస్తుంది. తత్వమసి అనే శ్రవణవాక్యం గురువులు చెప్తారు మనకి. తత్వమసి వాక్యం నువ్వే అదిరా, అదే నువ్వురా అని చెప్పినప్పుడు మనం ఇదవుతానమాట. మన శరీరం చిత్రం, దానిలో గుప్తంగా దాగి ఉన్నాడు. ఈ శరీరం ఒక బుట్ట బొమ్మ లాంటిదిట. ఇందులో ఆయన చిత్రగుప్తుడు లోపల దాగి ఉన్నాడు గుప్తంగా. ఈ చిత్రం అనే ఈ శరీరంలో లోపల గుప్తంగా దాగి ఉన్నాడు. ఆయన ఎలా తెలుస్తాడయ్యా అంటే సాధన ద్వారా, ఆధ్యాత్మిక యోగ విద్య ద్వారా సర్వే సర్వత్రా నిండి ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని హనుమంతుల వారు కనుగొన్నారండి. సీతమ్మవారు ఈ రకంగా తారకంలో అన్నీ కూడా ఎలాంటి సాధనలు చేయాలో, ఎలా చేయాలో అన్నీ చెప్పిన తర్వాత ఆ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలని అడిగినప్పుడు, ఆ తత్వాన్ని తెలిసినప్పుడు ఆయన ఎలాంటి వాడు అసలు? ఆంజనేయుడు. యోగం బాగా తెలిసిన ఆయన ఆవిడ చెప్పింది చెప్పినట్టుగా ఆయన ఆ తత్వాన్ని ఎలా తెలుసుకున్నట్టంటే సర్వే సర్వత్రా నిండి ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఆయన తెలుసుకున్నట్ట. అలా తెలుసుకున్న జ్ఞానులు ఎలా ఉంటారట అంటే ఆ రీతిన్ సకలంబు తత్వమని దివ్యాధ్యాత్మయోగంబుచే ఆరూఢింగను యోగికి ఎయ్యడ తదీయాంగేంద్రియాత్మాళికిం ప్రారబ్ధానుభవంబు కల్గునట్లు ఒప్పారంగా తాద్రష్టయ్యై సార ఉదార విచార దృష్టి నరయన్ సర్వంబు బ్రహ్మంబుగాన్. అప్పుడు అలా ఉన్నాయని ఎలా చూసుకుంటారంటే ఆ రీతిని, ఆ రకంగా సకలము కూడా ఉన్నదంతా కూడా తత్వమని దివ్యాధ్యాత్మయోగం చేత దివ్యమైనటువంటి ఆధ్యాత్మయోగంతో తెలుసుకుని ఆరూఢంగా ఉన్నట్ట. ఆరుఢత్వం రావాలి. ఎటు కూడా మనసు కదలకూడదన్నమాట. అలాంటి యోగికిట ఈ తన యొక్క ఇంద్రియాలు ఇవన్నీ కూడా చేసే పనులన్నిటినీ కూడా ప్రారబ్ధంగా వచ్చింది ఈ శరీరము కనుక వాటిలన్నిటినీ ఎలా చూస్తాట అంటే తాద్రష్టయ్యాయి, అవన్నీ కూడా ఎదురకుండా తనవిగా చూడడు. తనవిగా చూడకుండా తను ద్రష్టయ్యాయి అదన్నీ దృశ్యంలాగా చూస్తాడు. మనం దృశ్యాలనే మనం అనుకుంటాం, మనవి మనకు కావాలనుకుంటాం. ఆయన తన ప్రారబ్ధ శరీరంలో జరిగే వాటిలన్నిటినీ కూడా ఏది వచ్చినా సరే వాటిలన్నిటిని కూడా ఎలా చూస్తాట? ఆయన ద్రష్టగా చూస్తాట. ఎందుకంటే సారమైంది ఏమిటో నిస్సారమైంది ఏమిటో తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకుని ఆయన ఏం చేస్తున్నాడు? ఏదొచ్చినా కూడా సర్వము బ్రహ్మమే అని చూస్తున్నాడు ఆయన. అన్నీ కూడా మొత్తం అంతా బ్రహ్మమే, బ్రహ్మమయుడైపోయి ఉన్నాడు ఆయన. జీవన్ముక్తుడు, జీవించి ఉండగానే ముక్తుడైపోయాడు. ఈ శరీరం ప్రారబ్ధం అది ఎట్లా ఉంటుంది? దగ్ధపటలం, కాలిపోయిన కాగితం లాంటిదిట. అమ్మగారు చెప్పేవారు అది ఎక్కడ ఏది చేయడానికి పనికిరాదుట, ముట్టుకుంటే నుస్సైపోతుందిట. అలాట ఎప్పుడో విదేహముక్తి పొందుతాడు. ఈ శరీరం పోతుంది, విదేహముక్తి పొందుతాడు. అట్లా
మనమేం చేస్తున్నాం? అజ్ఞానులు ఆగామి సంచిత ప్రారంధ కర్మలు అనుభవిస్తున్నాడు. మొన్న 3 కర్మలు చెప్పాను. ఆగామి సంచిత ప్రారంధ కర్మలు. ఆగామి అంటే రాబోయే, ఆగామి సంచిత ప్రారంధ కర్మలు. ఆగామి అంటే రాబోయేది, సంచితం అంటే వెనకది. చేసుకొని తెచ్చుకున్నాం చక్కగా, ఇక్కడ ఇందులో ఈ శరీరంలో కూర్చొని అనుభవిస్తున్నాం. నాకే వచ్చినాయంటే ఎందుకు రావు? నువ్వు చేసుకున్నవే నీకు వచ్చినాయి. ఎవరో చేసినవి నీకు రావు. నవ్వుతూ చేస్తాము, ఏడుస్తూ అనుభవిస్తా అంట. ప్రారంధ కర్మలు. ఆ సంచితం అంతా తీసుకొచ్చి ఈ శరీరం మీద ఈ ప్రారంధంగా అనుభవిస్తున్నాము. మళ్ళీ ఊరుకుంటున్నామా? ఆగామిని తయారు చేసుకుంటున్నాము. ఆగామి కర్మను కూడా తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు మన సాధన వీటి వల్ల ఏంటంటే, మనలో కనుక జ్ఞానాగ్ని అంటే కనుక రగిలితే కనుక ఈ సంచితాన్ని ఇందులో దగ్ధం చేసుకుంటూ ఉండొచ్చు, ఆగామిని తయారు చేసుకోకుండా ఉండొచ్చు. కర్మల దాన్ని తగ్గించుకోవచ్చు మనం. కర్మలు ఏవైతే వృద్ధి చెందకుండా, వెనక వాటిల్ని తగలబెట్టుకుంటూ, కొత్తవి వృద్ధి పొందకుండా నిష్కామ కర్మలు చేసుకుంటూ మనసును శుద్ధి చేసుకుని విచారణ ద్వారా, వివేకం ద్వారా, శ్రవణం ద్వారా, గురువులు చెప్పిన మార్గంలో వెడుతూ ఇన్ని రకాలు చేసుకుంటూ దాన్ని ఏం చేయొచ్చు? మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. జ్ఞాని ఎట్లా చూస్తాడు? అజ్ఞానేమో ఈ మూడింటిని అనుభవిస్తున్నాడు. జ్ఞాని ఏం చేస్తాడట? ఈ 3 కర్మల్ని ద్రష్టగా చూస్తాడు, విడిగా ఉండిపోయి చూస్తాడు. కించిత్ జ్ఞానమైన జీవుడు అఖండ జ్ఞానంలో కలవటమే యోగము. అది జీవుడు పోయాడు అంటున్నదంటే ఇది. కించిత్ జ్ఞానంతో ఉన్నటువంటి ఈ జీవుడు మలినాంతఃకరణలో ప్రతిఫలించి, అంతఃకరణ శుద్ధి లేకుండా అందులో ఉండి అన్నీ నేను అనుకుంటూ చేస్తున్న ఈ జీవుడు ఎవరైతే ఉన్నాడో, ఈయన ఏం చేస్తాట? ఇలాంటి దృష్టులు కనుక వస్తే కనుక ఆయన కూడా అఖండ జ్ఞానంలో కలుస్తాడు. అదే యోగం అంటే. కించిత్ జ్ఞానమైన జీవుడు అఖండ జ్ఞానంలో కలవటమే యోగము. ఆగామి సంచితాలు ఏమైపోతేనే జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతోంది. ప్రారంధం దగ్ధపటలంలాగా ఉంది. ఆగామిని తయారు చేసుకోవట్లేదు, సంచితం జ్ఞానాగ్నిలో పడిపోతోంది. ఒకవేళ ఏదన్నా జీవన్ముక్తుడైన వాడు ఏదన్నా చేసినా కానీ ఆయన ఏం అంటవుట? ఎందుకంటే లోపల ఈ జ్ఞానాగ్ని రగులుతూ ఉంటుంది కనుక చేసినా కూడా అందులోనే పడిపోతుంది. ఆయన ఏమీ అంటవు. దగ్ధమైపోయి ప్రారంధం ఏమవుతుంది? దగ్ధ పటలంలాగా ఉంటుంది. పటలం అంటే కాగితం. ఎట్లాట? దూషించిన వారి పాపాన్ని, భూషించిన వారి పుణ్యాన్ని తీసుకుంటారట ఆయన దగ్గర. ఆ జీవన్ముక్తుడి దగ్గర ఎవరన్నా ఆయన్ని తిట్టారనుకోండి, ఆ తిట్టిన వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎవరన్నా ఆయన పొగిడారనుకోండి, దూషణ భూషణాలు రెండూ లేవు కదా, ద్వితీయం లేదు, అద్వితీయం. రాగద్వేషాలు లేవు, మానాభిమానాలు లేవు, ఏమీ లేవు. ఆకలి దప్పులు పరప్రేరణ వల్ల అని చదువుకున్నాం మనం మొన్న. తీసేసుకుంటారట. సార అసారములను రెండిటినీ తెలుసుకున్నాడు. సారమైంది ఏమిటి, నిస్సారమైంది ఏమిటి, ఈ రెండు కూడా తెలుసుకున్నాడు. విచారణలో అన్నీ తెలుసుకున్నాడు. విచారించాడు, బాగా విచారణ ఉంది, తెలుసుకున్నాడు. సాధన కూడా ధ్యానం క్రిందకి వస్తుంది. ఇంత సాధన, మనస్సు ఎప్పుడూ కూడా ఏకాగ్రత చేసుకుని విచారణ చేస్తూ ఉంటే, మననం చేస్తూ ఉంటే కనుక అది కూడా సాధనే. సాధన అంటే ఎక్కడో గంట కూర్చుని కళ్ళు మూసుకుని చెయ్యాలి, అది కూడా. కానీ ఈ రకమైన సాధన ఎక్కువ ఉంటే ఆ ధ్యానం కుదురుతుంది. అందుకే ఈ సాధనను కూడా ధ్యానం కింద పెట్టారనమాట. సకలం కూడా బ్రహ్మరూపంగానే కనపడుతుంది. ఏది చూచినా చిన్మయం అని, ఏది చూసినా కూడా అదే స్వరూపం అనే భావం కలుగుతుంది. తర్వాత తన్మయత్వం కలుగుతుంది. సకలం కూడా బ్రహ్మరూపంగానే కనపడుతుంది. ముందే నామరూప దృష్టిగా చూడవద్దు. ముందు అధిష్టానాన్ని చూచి తరువాత ఆరోపణ చూడాలి, లేకపోతే భయపడతాం. ముందు మనకు అన్నీ కూడా ఏం కనపడుతున్నాయి? నామరూపాలే కనపడుతున్నాయి. వాటిని నిరాకరించుకోవాలంటే గురువు ద్వారా, శ్రవణ ద్వారా ముందు అధిష్టానం అంటే ఏమిటో తెలుసుకో, ఆ పరబ్రహ్మస్వరూపం ఎలాంటిదో తెలుసుకో. తెలుసుకున్న తర్వాత అప్పుడు వీటిని చూడు. ఓహో, చూస్తే ఇవి కూడా అవి కూడా అంతే ఒకటే కదా అని ఇది వస్తుందన్నమాట మనకి. ఇది ఎలాంటి దృష్టి అయ్యా అంటే అనన్యమైన దృష్టి. అన్యం లేదు, ఉన్నదంతా ఒకటే. అనన్యమైన దృష్టి, అన్య దృష్టి లేదు. అనన్య దృష్టి వలన ఏకదృష్టి కలుగుతుంది. అనన్యమైన భావం కనుక కలిగితే మనకేమవుతుంది? అనన్య దృష్టి వలన ఏకదృష్టి, ఏకాత్మ భావన కలుగుతుందన్నమాట. అది అందుకే చెప్తారు, కర్మేమో నిష్కామ కర్మ చేయాలి, భక్తి ఏమో అనన్య భక్తి అవ్వాలి.
ఒకదాని మీదే ఉండకూడదు. ఇది ఇలా పెట్టుకుని యోగి అయినవాడు నామరూపాత్మకమైన ప్రపంచం ఎంత కనపడినప్పటికీ నిర్ణయం మారదు. దృఢ నిశ్చయానికి వచ్చేసాడు, సాధన చేసుకున్నాడు, ఉన్న స్వరూపం ఏమిటో తెలుసుకున్నాడు. ఇవన్నీ నామరూపాలు, ఇవన్నీ కూడా దాని ఎందుకు కల్పితం అని తెలుసుకున్నాడు. జగత్తు కల్పితం అనుకున్నాడు. జీవలక్షణాలు ఇలా ఉన్నాయి, వీటిని నిరాకరించుకోవాలని తెలుసుకున్నాడు. సాక్షిత్వంకి వచ్చాడు. తెలుసుకున్న తర్వాత ఏం చేసేసాడు ఆయన? నిర్ణయం ఆ నామరూపాత్మకమైన ప్రపంచం ఎంతగానో ఎక్కడికి పోతుంది? అది ఉంది, ఎప్పుడూ ఉంటుంది. ఆ ప్రపంచం ఎక్కడికి పోదు, అది కూడా ఉంటుంది. అది ఎంత పుంఖాలుగా కనపడుతున్నా సరే, అనేక రకాలుగా ఎంత కనపడుతున్నా సరే, ఈయన దృష్టి, ఈయన భావం మాత్రం మారదనమాట. ఎంత చిత్ర విచిత్రంగా సృష్టే చిత్ర విచిత్రాలు. ఎంత మారినా ఆరూఢత్వం కలిగిన యోగిని మాత్రం ఏమీ చెయ్యలేవు, ఆయన్ని మాత్రం ఏమీ కదిలించలేవుట. శివజీవైక్య సమాధి ఎందు విలస చిన్మాత్రతత్వంబు తానవలీలంగని పూర్ణుడై పిదప మాయా సంస్కృతి చెందిని దౌలంచి నేర్చునే యోగి పాలు పెరుగై తచ్రంగ వేరైనయా నవనీతంపింక చల్లలో కలియునే నానా ప్రకారం బొగన్. శివజీవైక్య సమాధి ఎందు ఈ జీవుడు ఇందులో శివుళ్ళ ఐక్యమైపోయాడు, ఆ పరమాత్మ స్వరూపంలో. అందులో ఉన్నటువంటి వాడికి, దాన్ని అవలీలగా తెలుసుకున్న వాడికి పూర్ణుడైన తర్వాత మళ్ళీ మాయా సంస్కృతి చెందుతాడా? మళ్ళీ మాయలో పడతాడా? పడడు. పడితే ఇంకేముంది? జారిపోయినట్టే. పడడు. ఎందుకు? ఆరూఢత్వం కలిగిన వాడైతేనే పడ్డాడు అనమాట. ఎట్లాటంటే పాలు పెరుగై, పాలుని కాచాము, తోడుబెట్టేసాం, పెరుగైపోయింది. అందులోంచి వెన్న తీసాం బయటికి. ఆ వెన్న మళ్ళీ వెళ్ళే మజ్జిగలో కలుస్తుందా? కలవదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ వెన్న మాత్రం అందులో కలవదు. అలాగే ధీ ఆత్మతో సమైక్యం చెంది, ధీ ఆత్మతో సమైక్యం చెందటమే స్థితి. ధీ అంటే బుద్ధి, మనలో ఉన్నటువంటి బుద్ధి ఎట్లా ఉంది? ఆత్మతో సమైక్యం చెందిపోయింది. సమాధి, సమత్వం చెందింది అది బుద్ధి. అదే స్థితి అన్నమాట. సంసారంలో ఉన్నప్పటికీ అందులో కలవడు. సంసారంలో తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడే చెప్పుకున్నాం, వెన్న మళ్ళా పాలల్లో పెరుగులో కలుస్తుందా అని. అలాగే ఆయన సంసారంలో తిరుగుతూనే ఉంటాడు. అందుకే చెప్పేవారు అమ్మగారు, జ్ఞాని మన పక్క నుంచి ఎడుతున్నా మనం గుర్తించలేము. భూత వర్తమాన భవిష్యత్ ప్రతిబంధకాలు 3 అంటవు. భూత వర్తమాన భవిష్యత్తు ప్రతిబంధకాలు. భవిష్యత్తు గురించి ఆలోచించడు, జరిగిపోయిన దాన్ని తలుచుకోడు, వర్తమానంలో ఏం జరిగినా పట్టించుకోడు, ఉంటాడు అట్లా, అంతే. ఈ 3 కూడా ఆయనకి అంటవన్నమాట. 3 దృష్టులు మనం జ్ఞానభూమికల్లో కూడా చెప్పుకున్నాం. కూర్మ దృష్టి, కుక్కుట దృష్టి, మీన దృష్టి. కూర్మ దృష్టి ఏమో స్పర్శ, కుక్కుట దృష్టి ఏమో చూపు, మీన దృష్టి ఏమో సంకల్పం. ఈ 3 యొక్క శక్తులు ప్రసారమయ్యి అన్ని అనారోగ్యాలు తొలగుతాయి. ఎవరి దృష్టిలు ఇవన్నీ? గురు దృష్టిలు మన మీద కలిగితే కనుక, మనం అంత భావానికి వెళ్ళగలిగితే కనుక, వీటి వల్ల ఏమవుతుంది అంటే మనకి ఎలాంటి అనారోగ్యాలు కూడా తొలగుతాయట. ఈ 3 దృష్టిలు ఎవరి మీద కలుగుతాయో వారు ముక్తులవుతారు. ఈ దృష్టిలు 3, గురు దృష్టి, మనకి ఈ రకమైన దృష్టి మనకి ఎవరికైతే ప్రసారం అవుతుందో వాళ్ళు ముక్తులవుతారు. ఆత్మాగ్ని ప్రకాశిస్తుంది కనుక ప్రతిదీ భస్మమవుతూ ఉంటుంది. ఆత్మాగ్ని, ఆత్మ జ్యోతి, ప్రకాశం, అది ఎప్పుడూ కూడా వెలుగుతూ ఉంటుంది కనుక ఏది వేసినా అందులో భస్మమే అవుతుంది. 1000 ఎండుకట్టల్లో లారీడు ఎండుకట్టెలో పచ్చిగడ్డి ఉంటే మాత్రం లాభం ఏంటి? పచ్చిగడ్డ అది కూడా అందులోనే పడి దగ్ధమైపోతుంది. ఎందుకంటే ఆ జ్ఞానాగ్ని అలా రగులుతూనే ఉంది వాళ్ళల్లో. అది ఎవరి మీద కలుగుతుందో వాళ్ళు ముక్తులవుతారనమాట. ఆత్మాగ్ని ప్రకాశిస్తుంది కనుక ప్రతిదీ భస్మం అవుతుంది. శ్రీ గురుభ్యో నమః.